హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఎంతో టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ మీ అందరి కోసం చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన వెంటనే మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత మనం ఒక్కసారి కలుపుకోవాలి. అది హై ఫ్లేమ్లో పెట్టండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మనం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేటివి కొద్దిగా ఫ్రై అవుతూ ఉంటాయి. అలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న పుదీనాని కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన వెంటనే మనం పుదీనాని ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. పుదీనా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి దీనంతటిని కలుపుకోవాలి. అది ఇంకో 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి. అలా మనకు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మనకు పచ్చి వాసన పోయేంత వరకు మనం దానిని ఫ్రై చేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఉంటే ఇప్పుడు ఆనియన్స్ అనేటివి మనకు మాడిపోతాయి. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఆనియన్స్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. అవి అలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం చికెన్ని కూడా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి. కింద మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఒకవేళ మనకు ఆనియన్స్ మాడిపోతే చికెన్ కర్రీ అనేది టేస్ట్, ఫ్లేవర్ మారిపోతుంది. అందుకని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. చికెన్ అంతటినీ వేసిన తర్వాత మనకు చికెన్ కలర్ కొద్దిగా ఆయిల్లో పడగానే చేంజ్ అవుతుంది చూడండి. అలా చేంజ్ అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. మొత్తం మిక్స్ చేయండి. ఆనియన్స్ దాంట్లో మనకు అలా మిక్స్ అవుతుంది చూడండి. మన కలర్ అనేది కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. అలా మొత్తం ఒకసారి కలుపుకొని మనము మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇప్పుడు మనము ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మనం దీనిని ఉడికించుకుందాం. చూడండి మనకు ఆయిల్ పైకి వచ్చింది. అలాగే చికెన్లో నుండి వాటర్ అనేది కూడా మనకు రిలీజ్ అయింది. ఇక్కడ చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ఇక్కడ చికెన్ అనేది 50% మనకు ఉడికిపోతుంది. మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. మాడకుండా కింద కలిపేయండి. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకుంటున్నాను. పసుపు వేసిన తర్వాత మళ్ళీ దీన్ని కలపండి. పసుపు అనేది పీసెస్కి బాగా పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే మళ్ళీ ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి మనకు చికెన్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకోండి. చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే మనకు మ్యాక్సిమం చికెన్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగ్గ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గ కారాన్ని మీరు తీసుకోండి. చికెన్లో మనకు కొద్దిగా కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ యొక్క చికెన్ స్మెల్ అనేది కూడా మనకు రాదు. కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ యొక్క మసాలాలు అనేటివి చికెన్కి పట్టాలన్నమాట. కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ మంచిగా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఎవరెస్ట్ చికెన్ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఇంకో 5 మినిట్స్
దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి 5 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ మనకు ఒక 60% చికెన్ అనేది ఇక్కడ ఉడికిపోయింది. ఇంకాస్త ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఇలా కలిపిన తర్వాత మనం ఒక 1 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ మనకు సగం ఉడికిపోయింది కాబట్టి ఒక గ్లాస్ వాటర్‌ని ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టండి. ఒక 10-15 మినిట్స్ అన్న పెట్టండి. 15 మినిట్స్ వద్దు కానీ ఒక 10 మినిట్స్ పెట్టండి చాలు. 10 మినిట్స్ తర్వాత చూడండి మనకు ఈ విధంగా ఉడికిపోయింది. ఇంకా మనం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే మనం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని మనం ఒక 5 మినిట్స్‌లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు మాకు థిక్‌నెస్ గ్రేవీ కావాలంటే ఇంకో 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు తర్వాత చూడండి మనకు ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. అలాగే ఇంకాస్త గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడిని కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. లైట్‌గా కలపండి, ఎక్కువగా కలపకండి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 4 మినిట్స్ మనం సిమ్‌లో పెట్టేసి వదిలేయండి. చూడండి మనకెంత చికెన్ గ్రేవీగా మంచి థిక్ గ్రేవీ వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.